సంతోషాల కోలాహలం. మనకి శ్రీ యేసు జన్మించాడని అర్థం. 10 మందితో దేవుని ప్రేమను పంచుకోవటం, పరుల సమస్యలను గుర్తించటం క్రిస్మస్ యొక్క మూల సారాంశం. క్రిస్మస్ దేవుడు కలుగజేసిన గొప్ప వరం. ఇదే క్రిస్మస్ యొక్క నిజమైన ఉద్దేశం. మేము చేసిన నాటకం మిమ్మల్ని ఆలోచింపచేస్తుందని నమ్ముతున్నాము. అందరికీ స్వాగతం. నేడు సండే స్కూల్ తరపున మేమందరం కలిసి వేయబోయే స్కిట్ పేరు అంకిల్ రేస్ క్రిస్మస్. ఈ స్కిట్ చూసి మీరందరూ ఆనందిస్తారని అపేక్షిస్తున్నాము. ఈ స్కిట్లో పాల్గొన్నవారు జేగబ్ రేగా మాణిక్య ప్రణీత్,
గా కార్తిక్, యవన జేకబ్ రేగా లోహిత్, లిడియాగా అమూల్య, స్పిరిట్ ఆఫ్ చైల్డ్హుడ్ గా ఆశ్రయ, చిన్ననాటి జేకబ్ రేగా అభి, శారన్ గా రత్నశ్రేష్ఠ, విల్ గా పి జెసిక, స్పిరిట్ ఆఫ్ డెత్ గా కీర్తన, క్యాథరిన్ గా కేజియా. సహకార పాత్రలలో అంశు, పి జెసిక, అఖిల్, ఫ్రాంక్లిన్, రేచల్, విలియం, ప్రవస్తి. అది 19వ శతాబ్దముకు చెందిన ఇంగ్లాండ్ దేశము. మేయర్ కాలనీ మొత్తం మంచుతో కప్పబడి ఉంది. అందరూ క్రిస్మస్ కొరకు వేచి ఉన్నారు. కానీ జేకబ్ రే మాత్రం తన ధోరణిలో నిమగ్నమై ఉన్నాడు. జేకబ్ వయస్సు 74. ఈయన పిసినారి, దేవుని యందు విశ్వాసం కానీ పరుల కొరకు ఆలోచన కానీ లేని వ్యక్తి. సింపుల్గా చెప్పాలంటే రేయో ముసలి మొసలి. క్యాథరిన్ మేయర్ కాలనీలో ఓ పూల వ్యాపారి. హలో మిస్టర్ రే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా అందంగా ఉందిగా. అందంగానా? నా జీవితంలోనా? అది ఎప్పటికీ ఉండదు. మిస్టర్ రే ఆగండి. ఈ లోకంలో ఏది పర్ఫెక్ట్ కాదు. బ్రేక్ లేని రోడ్డు లేదు, బరువు లేని బాధ్యత లేదు, దుమ్ము లేని దారి లేదు, తప్పు చేయని వాడు లేదు. రేయో అకౌంటెంట్. తన చేతిలో నుండి డబ్బులను ముసలి నోటి నుండి మాంసమును లాగటం అసంభవం. ఎవరక్కడ? ఇది మార్నింగ్ కాదు, ఇందులో గుడ్డు లేదు. అసలు మీరంతా ఎందుకు వచ్చారు? అంకుల్, క్రిస్మస్ ఇంకా 3 రోజుల్లో ఉంది. ఈసారి మేము డబ్బులు జమ చేసి పేదలకు కొత్త బట్టలు కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాము. మీకు తోచినంత సాయం చేయండి. ఏంటి? క్రిస్మసా? డబ్బులా? పేదలా? ఏంటి అనడం నేను వింటుంది? ఏంటంకుల్ ఇలా అంటున్నారు? అన్నానికి అడ్రస్, బతకడానికి పర్పస్ లేని పేదలకు మళ్ళీ పండుగ కావాలా? ముందు మీరంతా బయటికి వెళ్ళండి. రేడం, వీళ్ళందరినీ బయటికి గంటే. సార్, మిమ్మల్ని ఏమనుకోకపోతే ఒక చిన్న మాట వచ్చా? వద్దంటే ఆగుతావా? అడుగు. సార్, క్రిస్మస్ వస్తుంది కదా, మా సాలరీ కాస్త పెంచుతారా?
వచ్చే సంవత్సరం చూస్తానులే, పద. తమ పని ముగించుకుని రే మరియు యాడమ్ తమ ఇళ్లకు బయలుదేరుతారు. రే తన బంగ్లాకు చేరుకుని అలసట తరువాతి రోజు ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? అయ్యో నాకెవరు స్నేహితులు లేరే. చూడండి, విత్తనంలో చెట్టుని నీలో పట్టుని చూడగలిగే వాడే నిజమైన స్నేహితుడు. అయినా స్నేహం అనేది కొట్టులో దొరికే కాగితం కాదు కొనుక్కోవడానికి. స్నేహం చేస్తే స్నేహితులు అవుతారు, గౌరవిస్తే గురువులు అవుతారు, ద్వేషిస్తే శత్రువులు అవుతారు, క్షమిస్తే రుణస్తులు అవుతారు. ఇదంతా ఎందుకు అనుకుంటే ఒంటరిగానే మిగిలిపోతారు. రే తన ఆఫీసుకు చేరుకుంటాడు. ఎవరక్కడ? నేను మామయ్య పీటర్ని. నువ్వు ఎందుకు వచ్చావు? ఏంటి మామయ్య అలా అంటున్నావు? నేను రావడం మీకు ఇష్టం లేదా? ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. క్రిస్మస్ వస్తుంది కదా, రోజు మీకోసం ఒక విందు ఏర్పాటు చేసింది, మీరు తప్పక రావాలి. నేను నా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు, నేను రావటం లేదు. మీరు ఇక మారవు మామయ్య. పీటర్ అక్కడి నుండి తన ఇంటికి వెళ్తాడు. పీటర్ ఇంట్లో. ఏంటి పీటర్ అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీ జోసెఫ్ మామయ్య గురించి తెలిసిందేగా. బాధపడకు పీటర్, ఆయనకి మనతో ఉన్నారు. మనం ఆయన కోసం బలంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన తప్పకుండా వింటాడు. ఇక ఆ దేవుడే మార్చాలని. ఏమైంది? మీరెందుకు అలా ఉన్నారు? నేను మా మామయ్యని మార్చుకోలేకపోయాను. చూడు, జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఓటమే జీవితం అనుకోవడం తప్పు. అయినా జీవితంలో గెలిచిన వాళ్ళ దగ్గర కన్నా ఓడిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకోగలం. సందేహం ఆశయాన్ని ఆర్పేస్తుంది, అదే నమ్మకం అడ్డంకినైనా నెట్టేస్తుంది. అనుమానించే ఆశయాన్ని, నిరాశపడి గమ్యాన్ని వదులుకోవద్దు. అలసిపోయి రే తన ఇంటికి చేరుకుంటాడు. తాను నిద్రపోతుండగా హఠాత్తుగా తన బట్టల గది నుండి ఓ ప్రకాశవంతమైన కిరణం కనిపిస్తుంది. ఎవరు నువ్వు? భయపడకు జేకబ్, నేను స్పిరిట్ ఆఫ్ యూత్ని. భయపడకుండా నాతో రా. అప్పుడు ఆ ఆత్మ రేని తన యవ్వన కాలానికి తీసుకువెళ్తుంది. జేకబ్, ఇప్పుడు నీ కళ్ళు తెరువు. నీవు నీ యవ్వన కాలానికి వచ్చావు. జేకబ్ రా, మనం చర్చికి వెళ్దాం. ఈరోజు క్రిస్మస్ మర్చిపోయావా? ఈరోజు నేను నా టైంని వేస్ట్ చేసుకోలేను, నాకు ఈరోజు చాలా పని ఉంది. పండుగ రోజు కూడా పని అని తప్పించుకోవాలని చూస్తున్నావా? నేనేమి తప్పించుకోవడం లేదు, నాకు చర్చ్ కన్నా పనే ముఖ్యం. దేవుడు నేను ఎంతగానో దీవిస్తున్నాడు, అందుకోసమైనా చర్చికి రా. దేవుడా, వారం రోజులు కష్టపడితే కానీ నాకు డబ్బులు రావు, దేవుడు ఏం చేశాడు? సరే పొద్దున్నే విసిగించకు, చర్చికే వెళ్దాంలే. రే మరియు లిడియా చర్చిలో కూర్చున్నారు. ఏమైంది జేకబ్? నేను దశమ భాగం ఇవ్వను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వారం రోజులు కష్టపడితే కానీ నాకు డబ్బులు రావు, అలాంటి కష్టాతీతాన్ని ఎలా పోగొట్టుకోను? నీకు డబ్బులు కావాలంటే దానితోనే ఉండిపో, నేను వెళ్ళిపోతున్నాను. ఇక చాలు, నాకు ఈ చర్చ్ వద్దు, దేవుడు వద్దు, నేను వెళ్ళిపోతున్నాను.
చూసావా, కేవలం నీ కోపం మరియు పిసినారితనంతోనే నీ సంతోషాన్ని ఇలా పాడు చేసుకున్నావు. నిజమే, కానీ నేను సంతోషంగానే ఉన్నాను. రే తన ప్రస్తుత కాలానికి చేరుకుంటాడు, నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడే రేకి తన పడక కింద నుండి ఏదో శబ్దం వినబడుతుంది. ఎవరు నువ్వు? భయపడకు, నాతో రా. ఆ రెండవ ఆత్మ రేను తన చిన్నతనానికి తీసుకువెళ్తుంది. మనం దాగుడు మూతలు ఆడుకుందామా? సరే. అప్పుడే ఓ ఐస్ క్రీమ్ బండి వస్తుంది. మనం వెళ్ళి తిందాము. అయ్యో, నా దగ్గర డబ్బులు లేవు. భయపడకు విల్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉందాం. జేకబ్ ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? చిన్నప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. రే తన ప్రస్తుత సమయానికి చేరుకుంటాడు. ఆ మూడవ ఆత్మ రేను తన భవిష్యత్తుకు తీసుకువెళ్తుంది. ఎవరు నువ్వు? నేను స్పిరిట్ ఆఫ్ డెత్ని. భయపడకుండా నాతో రా. ఎవరు వీరంతా? నా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఈరోజు నువ్వు చనిపోయిన రోజు. నేను చనిపోవడం ఏంటి? మంచి పని జరిగింది. నాకు ఈ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. వీరంతా నన్ను ఎందుకు హేళన చేస్తున్నారు? నాకు బతకాలనుంది. నాకు ఇంకొక అవకాశం ఇవ్వరా? నేనేమి చేయలేను. చావు బ్రతుకుల నిర్ణయం దేవుడి చేతిలోనే ఉంటుంది. ప్రభువా, నన్ను కాపాడు. జేకబ్, నా కుమారుడైన యేసుక్రీస్తు నీ కోసం నీ కొరకై శిలువపై మరణించాడు. కాబట్టి నీ పాపములన్నీ కడగబడినాయి. అవునా దేవా, నీకు స్తోత్రములు. దేవా, నీకు స్తోత్రములు. రే తిరిగి తన ప్రస్తుత కాలానికి చేరుకుంటాడు. వావ్, ఈరోజు క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. సారీ సార్, చాలా లేట్ అయిపోయింది. ఏం పర్వాలేదు ఆడమ్, ఈరోజు నీకు సెలవు. థ్యాంక్ యూ సార్. మేరీ క్రిస్మస్ పీటర్. మెరీ క్రిస్మస్ మామయ్య. మేరీ క్రిస్మస్ రూత్. రండి మామయ్య, నాకు తెలుసు దేవుడిని మనసు మారుస్తాడు అని. ఇదిగోండి మీ గిఫ్ట్స్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. జీవితం దేవుడిచ్చిన వరం, అందులో ఆనందం ఓ అద్భుతం. దానిని 10 మందితో పంచుకుంటే నిండుగా, అదే కదా 10 మంది మెచ్చే పండుగ. ఒంటరిగా బాధను భరించడం వ్యర్థం. నవ్వుతుండడమే జీవితం యొక్క పరమార్థం.
క్రిస్మస్ కేవలం ఓ ఆచారం కాదు, ఓ ఆలోచన విధానం. 10 మందితో పంచుకునే సంతోషం, ఇదే మా నాటక ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు. ఈ స్కిట్ కొరకై సహకరించిన సండే స్కూల్ సూపరింటెండెంట్ డయానా గారికి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అంకిల్ గారికి మా హృదయపూర్వక వందనాలు. ఇక సెలవు తీసుకుంటూ ఆనంద్. Wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Thank you. కూర్చోండి కూర్చోండి. మగపిల్లలు ఇక్కడ కూర్చోండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. తిరగదు. చాలా మౌనంగా ఉండండి, మౌనంగా. దేవుని వందనాలు తెలియజేస్తున్నా. చక్కటి స్క్రిప్ట్ పిల్లలు చాలా మీనింగ్తో ఉన్నది. ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు కొంతమందికి. యాకోబు గురించి వాళ్ళు తీసుకొని దాన్ని అనేక విధాలుగా యేసుక్రీస్తు పుట్టుక నుంచి శిలువ మరణం వరకు చక్కగా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆలోచన, వాళ్ళ జ్ఞాపశక్తి దేవుడు ఇచ్చినాడు. ఎక్కువగా హర్ష, దయాన ఇరువురు కలిసి పిల్లలకు ఇది ఏర్పాటు చేసినారు. ముందే చెప్పినాం, డ్యాన్స్ వద్దని చెప్పినాం. డ్యాన్స్తో ఉన్నటువంటి పాటలు కొంచెం ఉల్లాసంగా ఉంటాయి కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడో పుట్టినాడు వాస్తవమే. ఒక పాట అందరూ దాన్ని హైలైట్ చేస్తున్నారు కదా, సందడే అనే పాట. మీరు ఎంతమంది దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. తల్లి బాధలు ఉంది, తండ్రి బాధలు ఉన్నాడు, వారికి స్థలము లేదు. ఆ సమయమున ఆ పాట సంతోషంగా ఉంటుందా? ఎరుసలేములో సందడి, ఆడ సందడి, ఈడ సందడి. వారు నివసించడానికే వారికి స్థలము లేదు. వారు దిక్కు దుఃఖంలో బాధలు ఉంటే ఆ సమయంలో ఆ పాట ఎట్లా పాడతారు? కాస్త మనం ఆలోచించాలి. కొన్ని పాటలు అర్థం లేని పాటలు, మీనింగ్ లేని పాటలు పాడుతున్నప్పుడు వీళ్ళు గంతులు వేస్తారు. ఆ సమయం ఏంటి? వారు గర్భము ధరించి వారు నిలవడానికే స్థలము లేదు, పశువుల పాకలు ఉండడానికే స్థలం లేదు. ఆ దాన్ని అనేక రకాలమైన పాటలతో అది పాడుతూ ఎంతో గంతులు వేస్తుంటారు. నేను అంతే చెప్పినాను, గంతులు వేసే అలవాటు మనకు వద్దు. చక్కగా ఎంత చక్కగా ఒక కథ తీసుకొని చక్కగా చిత్రీకరించి మనకు వివరించిన దేవుని బిడ్డలారా, మరొకసారి బిడ్డలందరినీ అభినందిస్తున్నా. మంచి జ్ఞానం కలిగిన పిల్లలు చక్కగా చెప్తే
విని అర్థం చేసుకునే పిల్లలు. కాబట్టి మరొకసారి టీచర్స్ చిల్డ్రన్స్ అందరినీ మరొకసారి అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడాలని మనవి చేస్తున్నాం. పంచశీలక నుంచి వచ్చిన బిడ్డలు మీరు రెడీగా ఉండండి, పాట పాడాలి. దానికంటే ముందుగా మన కొయ్యర్ ఒక పల్లవి 3 వచనాలు పాడిన తర్వాత పంచశీలకాల వాళ్ళు వచ్చిన వాళ్ళు మీకు ఒక పాట అవకాశం ఇస్తారు. మీరు ముందుగా రమ్మని చెప్పినాను, లేట్ వచ్చినారు. ఆ తర్వాత 2 పాటలు అయిన తర్వాత మన మెసేజ్ టైంకి వెళ్దాం. మీ అందరికీ భోజనం సిద్ధం చేసిన, మీరేం కంగారు పడవద్దు. మీ అందరికీ మన అందరికీ మంచి భోజనం సిద్ధం చేసిన కాబట్టి కంగారు పడకుండా భోజనం చేసి నెమ్మదిగా వెళ్ళొచ్చు. కాబట్టి మరి వాక్యం కూడా మనం వినాలి కాబట్టి దైవజనులు మన మధ్య ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఓపికతో ఉండాలని మనవి చేస్తున్నాం. మన కొయ్యర్ ఒక పల్లవి 3 వచనాలు, ఆ తర్వాత త్వరగా పంచశీలకాల వారు మీరు సిద్ధంగా ఉండి మీరు పాట పాడాలని మనవి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పుస్తకం నుండి 127వ పాట, దూత పాట పాడు. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఆ ప్రభువును పుట్టెను బెత్లెహేమునందున. భూజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయెను. ఆకాశమందునందున రోగు పాట చాటుడి. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. పరలోకమందున తుల్యగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు. రండమ్మా. రండి, టైం అవుతుందమ్మా. మళ్ళా మైకులు వాళ్ళకి మైకులు లేదా నిల్చోండి. శ్రీయేసుండు జన్మించరేలో, శ్రీయేసుండు జన్మించరే.
దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. సమయమున వాక్యము ప్రాముఖ్యమైనది. వాక్యం వినాలి. అన్నిటికీ సమయాలు కొన్ని స్థలాలు ఇస్తారు, కానీ వాక్యానికి సమయం ఇవ్వరు. ఎక్కువ వాక్యానికి సమయం ఇవ్వడానికి అన్నిటినీ కొన్ని నివారించిన దేవుని బిడలారా, ఎప్పుడు విన్నటువంటి వాక్యమని చులకనగా అనుకోకండి. దేవుని బిడ్డలారా, మనకు అవసరమైనటువంటి మాటలు కొన్నిసార్లు దొరకవు. దొరికినప్పుడు కూర్చోండి, వంటని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి వంటి తాగిందంటే 6 నెలలు దాని కడుపులో ఉంటుంది. ఒకసారి నేను నారాయణ చర్చిలో ఉన్నప్పుడు జి సామలయ్య గారు దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయములో 38 ఏళ్ల నుండి ఒక వ్యక్తి బెతెస్దా అనే కోనేటి దగ్గర ఉన్న ఆ వర్తమానము ఈనాటి వరకు 34 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు విన్న వాక్యము ఈనాడు నా హృదయంలో మెదులుతుంది. ఏ రోజు వాక్యం విన్నావో ఏమన్నా మదిలో ఉంటుందా? భద్రపరుచుకుంటున్నావా? దాచుకుంటున్నావా? ఎప్పటి నుంచి వినేదలే ఈ క్రిస్మస్ సందేశాలని చులకనగా చూస్తున్నావా? చాలా జాగ్రత్త బిడ్డలారా. కడవరి దినాల్లో మనం ఉన్నాం. వాక్యము కరువయ్యే దినాలు మనం ఉన్నాం. మన చేతిలో బైబిల్ కూడా ఉండే దినాలు మనం ఉన్నాం. బైబిల్ లేకపోతే ఫోన్ అనుకుంటున్నాము, అది కూడా ఒకరోజు బంద్ అవుతుంది. అది గ్యారంటీ కాదు. సెల్ ఫోను ఎప్పుడు గ్యారంటీ కాదు, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. బైబిల్ దేవుడు రాసిన గ్రంథము, ఇది ఎంతవరకు మన దగ్గర ఉంటుందో దాన్ని జాగ్రత్తగా చదవండి, వినండి, భద్రపరచుకోండి. సరైనటువంటి వాక్య క్రమంలో ఉండి మనమందరము పరలోక పట్టణానికి సిద్ధపడాలి. పండగ ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావేమో, మారిన అనుభవం ఉండాలా, మార్పు చెందిన అనుభవం ఉండాలా, క్రొత్త జీవితం కలిగిన వాడవై ఉండాలా, వాక్యం అనుసరించిన వాడగా ఉండాలా. చివరిలో 2-3 మాటలు చిన్న పాప చెప్పింది కదా, ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. వాక్యమైన ప్రేమ, వాక్యాన్ని పంచుకోవాలి, వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి. నువ్వు ఎన్ని ఇచ్చినా అది ప్రాముఖ్యమైనది కాదు. వాక్యము ఒక వ్యక్తి జీవితానికి ఆదరణ, ఒక వ్యక్తికి మార్పు, ఒక వ్యక్తి జీవితం బలపడడానికి వాక్యాన్ని పంచు, వాక్యాన్ని ప్రేమ చూపు. నువ్వు ఎన్ని ఇచ్చినా బయటివి అది ఉపయోగకరమైనది కాదు. మరి ఈ సమయము దైవజనులకు అప్పగిస్తున్నాను. దైవజనులు మనకు ఇంత ముందుకు వచ్చి కోతకాల పండుగ రోజు మనకు చక్కని సందేశం ఇచ్చినాను. అందుకు మరొకసారి వారైతే బాగుంటుందని ఈ సెమీ క్రిస్మస్ రోజు అక్టోబర్ నెలలో వారికి తెలియజేసినప్పుడు దేవుని కృపను బట్టి వారిని సజీవ లెక్కలో మన మధ్యన ఉంచినాడు. ఆ దైవజనుడు ఏం మాట్లాడతాడో ఆయన కాదు, దేవాది దేవుడు శిలుసాటం మరుగున వచ్చి వారు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఎప్పుడు సంతోషపడుతుంటాను. కాస్త మీకు నా మాట ఇబ్బందికరంగా ఉన్నా సైలెంట్గా ఉండేది నేర్చుకుంటున్నారు, మాట్లాడేది నేర్చుకుంటున్నారు. మీ ఫోన్లు చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. కాస్త పిల్లల విషయం చెప్పినప్పుడు కాస్త మీకు ఇబ్బందిగా ఉన్నా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇంత ప్రశాంతంగా నేను ఎన్నో సంఘాలు చూసినా లేదని కాదు, ఇంత ప్రశాంతంగా ఆరాధన కొన్ని సంఘాలలో ఉండదు. మాట్లాడడము, తిరగడము, లేచిపోవడము అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే క్రమముతో కూర్చున్న కొద్దిసేపు అయినా అది మీ మనసులో ఉండాలా, మీ మదిలో ఉండాలి. అంతేగాని వాక్యం చెప్తుంటే లేచిపోవడం, మాట్లాడడం, ఫోన్ చూసుకోవడం, ముచ్చట్టు పెట్టడం
నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీ క్షేమం కోరి, మీ మేలు కోరి, మీరు ఎదగాలని, అభివృద్ధి పొందాలని, వాక్యానుసారమైన జీవితం ఉండాలని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సమయం అయ్యానికి అప్పగించినాను. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు.